బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాము. అండ్ లైక్ ఇక్కడ నుంచి లైక్ రోజుకు ఒక చిన్న టాపిక్ అనేది తీసుకొని డిస్కస్ చేస్తూ ఉంటాము. సో రోజు ప్రాక్టీస్ అనేది మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. సో డెఫినెట్లీ యు ఆర్ సపోజ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే, నాట్ ఓన్లీ జస్ట్ ఆన్ ద డే విచ్ యు హ్యావ్ క్లాస్. ఏ రోజైతే క్లాస్ ఉంటుందో ఆ రోజు మాత్రమే కాదు, ప్రతి రోజు 24/7, ఐ మీన్ లైక్ ఎవ్రీ డే యు మస్ట్. సో క్లాసెస్ మండే వెన్స్డే కదా, ఇచ్చిన హోంవర్క్ అయిపోయింది ఇక నా పని అన్నట్టుగా కాకుండా సో ప్రతి రోజు కూడా ప్రాక్టీస్ అనేది చేస్తుండాలి. ఓకే, సో బిఫోర్ వి బిగిన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియో, అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఫ్రమ్ యువర్ సైడ్ ఐ రిక్వెస్ట్ టు స్టే ఆన్ మ్యూట్. వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ, ఐ రిక్వెస్ట్ అందరూ కూడా మీ యొక్క వీడియోని టర్న్ ఆన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ వైపు నుంచి ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే మీ మైక్ ని ఆఫ్ లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, సో ఫైన్. సో గ్రామర్. సో గ్రామర్ అంటే ఏంటి? ఇట్ ఇస్ జస్ట్ రూల్స్ అంటే. ఓకే, సో గ్రామర్ ఇస్ రూల్స్. వొకాబులరీ అంటే పదాలు. ఆ పదాలని మనము ప్రాపర్ సెంటెన్స్ లో ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు సర్టన్ రూల్స్ అనేవి కావాలి. సో లెట్ us స్టార్ట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో గ్రామర్ స్టార్ట్ చేయాలి అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అక్షరాల దగ్గర. So I have a small question for you. So what is an alphabet and what is a letter? Alphabet ante enti, letter ante enti? Alphabet ante A to Z alphabets. A to Z. Okay. Letter ante? Letter అంటే వాటితో కలిపి మనం ఒక పదం తయారు చేస్తాం. Okay, one after another. Yes. Madam, what may I know your name? I'm sorry, one second. Yes, Sushmita garu cheppandi ma'am. కొన్ని అక్షరాలు కలిపితే ఒక పదం అది అర్థవంతంగా ఉండాలి. ఓకే, that is a word. అది వర్డ్ అవుతుందండి. What you said is absolutely correct. But my question is, what is a letter and what is an alphabet? మీరు చెప్పింది కరెక్టే. A to Z కలిపి మనం ఆల్ఫాబెట్ అంటాము. ఆ A to Z అక్షరాలను మనము ఆర్గనైజ్ చేస్తూ ఒక మీనింగ్ అనేది ఏర్పరిస్తే దాన్ని వర్డ్ అంటాం. బట్ మై క్వశ్చన్ ఇస్, వాట్ ఇస్ అ లెటర్? లెటర్ ఆల్ఫాబెట్ అంటే ఒక ఆర్డర్ ఉంటుంది, లెటర్ అంటే ఒక సింగిల్ లెటర్ ఏదో ఒకటి తీసుకోండి. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. సో ఇస్ దర్ ఎనీ వర్డ్ లైక్ ఆల్ఫాబెట్స్ అనే పదం ఉందా మరి మనకి ఇంగ్లీష్ లో? డు వి హావ్ ఆల్ఫాబెట్స్? yes ma'am. హౌ? దేని మనం ఆల్ఫాబెట్స్ అంటాము? No, yeah, A to Z is called alphabets. A to Z is an alphabet, not alphabets. Alphabet. A to Z కలిపి alphabet. Okay, so there is no alphabets. మళ్ళీ alphabets ఉండవు. A B C D వీటన్నిటిని లెటర్స్ అంటాము. A నుంచి Z వరకు కలిపి ఆల్ఫాబెట్ అని అంటాము. సో మళ్ళీ ఆల్ఫాబెట్స్ అనేది ఉండదు. కానీ ఇంకొక రకంగా ఆల్ఫాబెట్స్ అనొచ్చు. ఎప్పుడు అంటే తెలుగు అక్షరాలు అన్నిటిని కలిపితే ఒక ఆల్ఫాబెట్ అవుతుంది. ఇంగ్లీష్ లెటర్స్ అన్నిటిని కలిపితే ఒక ఆల్ఫాబెట్ అవుతుంది. హిందీ లెటర్స్ అన్నిటిని కలిపితే ఒక ఆల్ఫాబెట్ అవుతుంది. ఆ రకంగా చూసుకుంటే మనకు ఆల్ఫాబెట్స్ అంటాము, కానీ ఏ నుంచి జెడ్ కలిపి ఆల్ఫాబెట్స్ అనకూడదు. ఆల్ఫాబెట్ ఈస్ లెటర్స్ ఫ్రమ్ ఏ టు జెడ్. ఓకే, సో ఏ నుంచి జెడ్ వరకు అన్ని కలిపి ఆల్ఫాబెట్ అంటాము. A B C D వీటన్నిటిని లెటర్స్ అంటాం. Got it all of you? Yes, ma'am. So how many letters do we have in English? 26. So ఆ 26 letters నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా? No. Everybody No ma'am. all those 26 letters. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి 26 letters అనేది తెలుసు కదా. సో అందులో మనకి ఒక 5 vowels 21 ఉంటాయి. సో A E I O U are known as vowels and remaining all other letters are known as consonants. ఈ విషయం కూడా మనకందరికి తెలిసిన విషయమే, రైట్? So this is about difference between a letter and an alphabet, and also 26 letters, vowels and consonants. So now లెటర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక చిన్న యాక్టివిటీ కండక్ట్ చేస్తాను. సో ఈ యాక్టివిటీ ఏంటి అంటే, ఐ విల్ టెల్ యూ అ లెటర్. నేను మీకు ఒక లెటర్ చెప్తాను. సో లెటర్ చెప్పగానే ఆ లెటర్ తో స్టార్ట్ అయ్యేటువంటి పదం, వర్డ్ ఉంటుంది కదా, అది మీరు నాకు చూపించాలి. యు ఆర్ సపోజ్ టు షో మీ దట్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సే యూ పీ, నేను పీ చెప్పాను అనుకోండి, వెంటనే మీరు ఒక పెన్ చూపించాలి. ఆర్ వాట్ ఎవర్ దట్ ఈస్ అవైలబుల్ టు యూ, పెన్నో పిన్నో వాట్ ఎవర్ దట్ ఈస్. పీతో స్టార్ట్ అయ్యేటువంటి ఒక ఆబ్జెక్ట్ ని మీరు నాకు చూపించాలి. సో
ఎవరు ఫాస్ట్ గా చూపిస్తారు, ఎవరు క్విక్ గా వర్డ్స్ ని చెప్తారు అనేది చూద్దాం. ఓకే, నాట్ జస్ట్ గెటింగ్ ద వర్డ్, ఆ వర్డ్ తెలియడం మాత్రమే కాదు, ఆ వర్డ్ ని చూపించాలి కూడా. ఓకే, సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద యాక్టివిటీ? Yes, ma'am. Yes, ma'am. Only those who has turned on the video can participate in this activity. So if you want to participate in this activity, you are supposed to turn on the video. Okay, fine. Okay, ma'am. So let's start the activity. So I'll just show you, I'll just tell you a letter and you are supposed to show me the word. You are supposed to show me the object. Object and okay, fine. Yes, are you all ready? Yes, Ma'am. Ma'am. Yes, ma'am. Ready, ma'am. Yes, the first letter is C. Ma'am. C. C. C for cat. Cap. Yes, I saw cup from Sham. Okay. Next, cap. Okay, iPhone cap. Next, Pen cap. cap is already done. ఒకరు చూపించేశారు కదా, మళ్ళీ వేరే వాళ్ళు వేరే చూపించాలి. So first person is Shamgar. Next, any other person? రమణ గారు మీరు ఈజీగా చూపించండి అండి, మాకు కనిపిస్తుంది, కాకపోతే మీకు ఆ వర్డ్ తెలియాలి అంతే. C for cup. యా, కప్ ఆల్రెడీ టోల్డ్ మ్యామ్. Oh, కప్ yeah. చెప్పారు ఆల్రెడీ. Ma'am. రమణ గారు, there is something behind you. మీ వెనకాల ఒకటి ఉంది చూడండి. Charger. Calendar. Calendar, very good. But Calendar. you need to show me. You need to show me. Where is it? Curtain, curtain, ma'am. Yes. Curtain. Curtain. Curtain is visible clearly. Shyam garu, మీ దగ్గర కూడా కనిపిస్తుంది. See, So ma'am. that you need to get that word. This- Sai Kumar garu, what is the word that you are trying to say me? Calendar. Clipboard, madam. Sorry? Clipboard. Charger, okay. Clipboard, Clipboard, okay. madam. Clipboard. Okay, clipboard. Yes, very good. Calendar, very good. Catch, action. Very good. Superb. Nice idea. Comb, very good. Comb. Venkatramana garu, comb, excellent. Next. That's all. C for computer. See, for computer, you need to show me, but you cannot show me your computer, right? Madam, charger. Charger already told. Charger already told. Cloth, ma'am. Sorry? Cell phone, madam. Cell phone. Show me. You Chair, ma'am. phone. C for chair. C for chair. Where is the chair? Ma'am, cap, madam. Cart, madam. Cart. Ma'am, cap. Chair, ma'am. Cap. Candle, ma'am. Candle. 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 Yes, candle. Very good, Jyoti garu. You got a candle. Superb. Thank you, ma'am. Kerchief. Is it kerchief? Kerchief starts with K actually. Cloth. Cloth. Okay, cloth. Okay, cloth. Superb. Madam, cell. Cell. Where is the cell? Cell. Cell. Actually, it is not called cell, sir. It is Phone. called as battery actually. We don't call it as cell. Ma'am, coin. Coin. Very good, Sushmita garu. Coin. Superb. What is that? Ramana garu? Case. Okay, Bluetooth case. Well done. Nice participation. Shall we move to the next letter? Yeah. So the first person who showed me the word is like Shamgar. Okay, give a big round of applause to Shamgar. Okay, fine. So we got so many words, right? Like curtain, cup, cap, cloth, comb, Home, cap. catch. Sushmita garu చాలా మంచి వర్డ్ చెప్పారు, catch అని. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకున్నాం మనం? క్యాలెండర్, చైర్, Cable. ఓకే, సో వి గాట్ అ సర్టన్ వర్డ్స్, రైట్? సో ఇక్కడ ఇవేవి మనకి తెలియనివి ఏమీ కాదు కదా, అన్నీ మనకు తెలిసిందే. ఇందులో ఏ ఒక్కటి కొత్తది లేదు. కాకపోతే రైట్ టైంకి గుర్తు రావడంలోనే ఉంది కదా పార్ట్ అంతా కూడా. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఇంగ్లీష్ లో మనకు కావాల్సింది కూడా అదే. మనకు తెలియని ఏది లేదు, మనకు తెలిసినవే, కానీ అవి మనకు రైట్ టైంకి గుర్తుకు రాగానే మనకు తడబడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? మనము రెగ్యులర్ గా వర్డ్స్ ని ఎక్కువగా వాడుతూ, సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేస్తూ, ఎక్కువగా మాట్లాడుతూ ఉండడమే మనం చేయవలసినటువంటి పని. ఓకే, సో లెట్ us move to the next letter. Let's see who will be the winner of this letter. The letter is M. M for monkey. Mat. Mouse.
మౌస్. Mouse. సాయి కుమార్ గారు మౌస్. Bat. మ్యాట్. వెరీ గుడ్ మ్యాట్. వెంకటరమణ గారు మ్యాట్. సూపర్. Mobile. Mobile. మొబైల్. వెర్ ఇస్ ద మొబైల్? చిన్నారి My గారు, hand, what is ma'am. that? Mouse, ma'am. Mango. Is it mango? Mango. Yes, yes, it is a mango, right? Yes, very good. Superb. You got a mango beside you. How is that possible? మీ పక్కనే ఎలా పెట్టుకున్నారు మ్యాంగోని? వెరీ గుడ్. నెక్స్ట్. Mouse, ma'am. మౌస్. ఆల్రెడీ టోల్డ్ మౌస్. నెక్స్ట్. మేడం మ్యాచ్ Madam. వెరీ గుడ్. Sorry? Mouth, madam. Mosquito liquid. Very good, ma'am. Mosquito liquid. Very good. Nice. Everybody should try to tell me a word. ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఏదైనా ఒక వర్డ్ ట్రై చేయండి. Men, ma'am. Mat. Marble, marble. Where is the marble? A stone under. Okay. Fine, fine. Okay. Next. That's all. You can Monitor, show me your mouse, right? You can show me your mouse. You have a mouse. Mouse. Madam. Sorry? Man. Okay, man. Very good, man. Next. Ma'am. Sorry? Monica garu, ma'am. Maunika. Okay, Maunika. Very good. Map. Very good. You have a map with you. Map. Very good. That's all. మానిటర్ మ్యామ్ మానిటర్ Monitor. Yes. But you need to show me. Monitor. Madam, Monitor. Map. Sorry? Mirror, ma'am. Mirror. Yes. Mirror. Where is the mirror? Yes. మిక్సీ mirror. మేడం Material, ma'am. Mixie. Very good. Sai Kumar garu is showing a mixie. Very good. Nice. Material, ma'am. Material. Okay. Material. Very good. Material. మేడం That's నెక్స్ట్ డోర్ nice. Merchant. Merchant. door. Which is merchant? Mattress, madam. Mattress. Where is mattress? Mission, madam. Measurement. You need to show me. Somebody can put it back in your hand. Melodious. మేడం మ్యాట్రస్ మేడం మెస్ డోర్ Madam, yoga mat. Measurement scale, ma'am. Measurement scale. Very good. Nice. Mustard seeds. Mustard seeds. Mustard seeds. Where is mustard seeds? You need to get it from kitchen right now. Yes, yes. Madam, yoga, madam. What is that? Shivaji garu? Yoga mat. Mat. Okay, you can say it as Monkey. mat. Mission. Yoga mat. Map. Map. Yoga Sushmita garu. mat. Very good. Moongdal, ma'am. Moong dal. But you need to show me. Okay, fine. Superb. Mug. Somebody showed me Mug, mug. mug. Very good. Mission, madam. Superb. Very good. Now you Mission, got mission, me- madam. Sorry, mission. Machine. Where is machine? Money, ma'am. I can't see any machine here. Money. Money. Very good. Money. Superb. Yeah, machine I can see. Very good. Superb. Superb. Well done. Well done. Now, so who is the winner of this round? I forgot actually. Who is that? Sai Kumar garu, right? You showed me మెస్ డోర్ మేడం mouse, right? You showed me mouse for the first time. ఎస్ మేడం Yes, very good. So now let us move to the last letter, and it is going to be really very tough, but you think you can get me that word. Okay? మీరు బాగా ఆలోచించి ఈజీగా నాకు తెలిసి ఒక 2-3 వర్డ్స్ మాత్రమే ఉంటాయి. సో మీకు వర్డ్ స్ట్రైక్ అయితే వెంటనే మీరు చూపించొచ్చు. సో ద లెటర్ ఈస్ Z. Z. Zip. You need to show me. You need to show me. Jeep. Zero. Not just writing. Writing is not correct. You need to show me. Yes. Venkatramana garu showed me correct. Jeep. Zip. Jeep. Jeep Yes. only. Jeep, ma'am. Madam, zip, madam. Jeep. Zip is correct. Correct. But Venkatramana garu first చూపించారు. Lines. Yes. Madam, Xerox paper. Zigzag. You can say zigzag. Xerox paper. Xerox paper is like Xerox. It is not Yes. Xerox. Xerox. Okay.
Very good. Nice participation. I really appreciate every one of you for your active participation. This is just for fun. So my yes, zebra. Yes, very good zebra. Yeah, పిల్లలున్న ఇంట్లో అయితే యానిమల్స్ కూడా చూపించొచ్చు. ఈవెన్ ఐ హ్యావ్ అ జీబ్రా విత్ మీ. సో జీబ్రా లైక్ దాదాపుగా ఒక 3 పదాలు ఉంటాయి. ఒకటి జీబ్రా, ఒకటి జిబ్, ఒకటి జిగ్జాగ్ అంటే మళ్ళీ డ్రా చేసినట్టు అయిపోతుంది కాబట్టి ఇంకొకటి ఉంటుంది. కెన్ సంబడి గెస్ వన్ మోర్ వర్డ్? ఇంకొక వర్డ్ మనకి దగ్గరలో ఉండేది. జుంబా జుంబా మనకి దగ్గరలో మన పక్కనే ఉంటుంది. ఎవరికి హెడ్ ఏక్ ఉంటుందో వాళ్ళ పక్కనే ఉంటుంది. ఓకే, సో మోస్ట్ మనకి అంటే అవైలబుల్ గా ఉండేటువంటి ఒక 3 పదాలు లైక్ జిప్, జిప్పర్ కానీ, జిప్ కానీ, జెండు బామ్ కానీ. వెరీ గుడ్, వెరీ గుడ్. దట్ ఈస్ నాట్ జెండు బామ్, దట్ ఈస్ శాస్త్రి బామ్. I know about it because I'm a person who gets headache a lot. So you cannot cheat me with that word, okay? Okay, fine. I really appreciate every one of you for your participation. That's so nice. So this is like, I just want you to understand that knowing the word is not enough. Using that word at right time is very important. I hope you all understood that point, right? Okay. సో దట్ ఈస్ అబౌట్ లెటర్స్. ఇంకా లెటర్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదు కదా, మనకు ఆల్రెడీ తెలుసు 26 లెటర్స్ గురించి మనకు తెలుసు, అండ్ వొవెల్స్ గురించి తెలుసు, కాన్సోనెంట్స్ గురించి కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే. Am I right? Yes. Fine. Then now let us move to the next part, that is word. Is my screen visible? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. I can't. One second. Okay. So we have a, okay, now let us move to a word. So word అంటే ఏంటో కూడా మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది, but still I would like to tell you the meaning of a word. A word is nothing but group of letters. కొన్ని లెటర్స్ ని కలిపితే మనకు వర్డ్ అవుతుంది, బట్ నాట్ జస్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్. జస్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ని మనం వర్డ్ అనము. ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ని కలిపితే ఒక మీనింగ్ అనేది ఉంటేనే దాన్ని మనము వర్డ్ అంటాం. సో వర్డ్ తెలుసుకునే విషయంలో కొంతమందికి స్పెల్లింగ్స్ తో కొంచెం ప్రాబ్లం ఉంది. ఇప్పటికీ కూడా నేను లైక్ నా ఎడ్యుకేషన్ అనేది నేను కంప్లీట్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ ది స్పెల్లింగ్స్, లేదా నేను ఈమెయిల్ రాస్తున్నప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ జరుగుతున్నాయి, లేదా నేను ఏదైనా డాక్యుమెంట్ రాస్తున్నప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ జరుగుతున్నాయి అనే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే, వీ నీడ్ టు ఫోకస్ ఆన్ రైటింగ్. ఎక్కువగా అబ్జర్వేషన్ పైన చేయాలి, నాట్ జస్ట్ ప్రొనౌన్సియేషన్, నాట్ జస్ట్ యూజింగ్. యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఓరల్ గా అలవాటు అయిపోతుంది. ప్రొనౌన్స్ చేస్తున్నా కూడా ఇట్ ఇస్ లైక్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఓరల్ యూసేజ్. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ రిటర్న్ కమ్యూనికేషన్, మీరు కనుక రిటర్న్ కమ్యూనికేషన్ లో ఇన్వాల్వ్ అయితే, ఈమెయిల్ రైటింగ్ అనుకోండి పర్వాలేదు, మనకు కంప్యూటర్ మిస్టేక్స్ కరెక్ట్ చేసేస్తారు, దట్ ఈస్ నాట్ అ బిగ్ ఇష్యూ. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎగ్జామ్స్ రాసే విషయంలో కానీ, ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఎగ్జామ్స్ రాసే విషయంలో కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మనకి స్పెల్లింగ్స్ పైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, లైక్ ఎంబారెస్మెంట్ లాంటి కొన్ని డిఫరెంట్ వర్డ్స్ స్పెల్లింగ్ అనేది మనకి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో స్పెల్లింగ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ యూ నీడ్ టు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, రాస్తూ ఉండాలి. యూ నీడ్ టు స్టార్ట్ రైట్ ఫ్రమ్ ద బేసిక్, లైక్ 2 లెటర్ వర్డ్స్ అని చిన్న పిల్లలు నేర్చుకుంటారు కదా, అలా 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, అలా పాలినిమ్స్ అని, అలా డిఫరెంట్ వర్డ్స్ అనేవి మనం ఎక్కువగా నేర్చుకుంటూ ఉండాలి. సో నేర్చుకుంటున్నప్పుడు స్పెల్లింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. సో స్పెల్లింగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మనం సౌండ్స్ ని కూడా నేర్చుకోవాల్సి వస్తుంది అక్కడ. ఓకే, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ హూ వాంట్స్ టు ఇంప్రూవ్ దర్ స్పెల్లింగ్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మాత్రమే. స్పెల్లింగ్స్ ఈ రోజుల్లో మనకి స్పెల్లింగ్స్ తో పెద్దగా ప్రాబ్లం లేదు. మన మేజర్ ఇంటెన్షన్ టు స్పీక్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్, ఈమెయిల్ రైటింగ్ లాంటివి అయితే మనకి సిస్టమ్ లో అప్డేట్ చేసేస్తుంది కాబట్టి నీ నాట్ టు వరీ అబౌట్. బట్ ఓన్లీ వెన్ యూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ రిటర్న్, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ద స్పెల్లింగ్స్ దగ్గర. లైక్ యూ నీడ్ టు లెర్న్ సౌండ్స్ తో పాటు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ చాలా రూల్స్ అనేవి ఉంటాయి. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 5 to 10 minutes. ఒక 5-10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సిఏ ఉంది, సిఏని కా సౌండ్ వస్తుంది, తా సౌండ్ కూడా వస్తుంది. సో ఇవన్నీ ఎలా తెలియాలి అంటే అవి వాటన్నిటికీ ఫోనిక్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఆ రూల్స్ అన్ని నేర్చుకోవడం కంటే కూడా మనం ఎక్కువగా వర్డ్స్ ని వాడడము, చదవడము, రాయడము చేసుకుంటే ఈజీగా మనము స్పెల్లింగ్స్ పైన కూడా గ్రిప్ అనేది తెచ్చుకోవచ్చు. గాట్ ఇట్? అండర్స్టూడ్? తర్వాత వర్డ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ లెటర్స్ విత్ అ మీనింగ్. గ్రూప్ ఆఫ్ లెటర్స్ కి ఒక మీనింగ్ అనేది ఉంటే దాన్ని మనము వర్డ్.
సో నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ అ సెంటెన్స్. సో సెంటెన్స్ దగ్గరికి వెళ్దాము. సో సెంటెన్స్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ అ మీనింగ్. సెంటెన్స్ అంటే ఏంటి? కొన్ని పదాలని, ఒక పదాల సమూహం యొక్క పదాల సమూహానికి ఒక అర్థం అనేది ఉంటే దానినే మనము సెంటెన్స్ అని అంటాం. ఓకే, మరి ఇక్కడ మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే పదాల సమూహానికి అర్థము ఎలా రావాలి అనేదే మనం నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో పదాలను, మనకు తెలిసిన పదాలని మనం ఒక ప్రాపర్ గా అరేంజ్ చేయడమే మనం నేర్చుకోవాలి. ప్రాపర్ గా అరేంజ్ చేస్తేనే మనము ఒక ప్రాపర్ సెంటెన్స్ ని ప్రింట్ చేయగలుగుతాం. సో మనకు తెలిసినటువంటి సెంటెన్స్ వర్డ్స్ ని మనము సరైన క్రమంలో అమర్చాలి అంటే మనము ఒక సింపుల్ స్ట్రక్చర్ ని ఫాలో అవుతాం. సో వి కాల్ ఇట్ యాజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్. దానినే మనము స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ అని అంటాం. అండర్స్టూడ్? ఓకే, సో a sentence group of words with a proper meaning. A group of words with a complete meaning is known as a sentence. So ఆ సెంటెన్స్ కి కంప్లీట్ మీనింగ్ ఎప్పుడు వస్తుంది? ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కి మనం సరైన క్రమంలో అమరిస్తే వస్తుంది. సో ఆ సరైన క్రమంనే మనము ఇంగ్లీష్ లో స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ అని అంటాం. ఏమంటాము? సో బేసిక్ గా మనం ఇంగ్లీష్ లో ఫాలో అవ్వాల్సినటువంటి ఒక సింపుల్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ స్ట్రక్చర్ that we use to frame a meaningful sentence. సో మనం ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయాలి అంటే మనము ఈ యొక్క సింపుల్ స్ట్రక్చర్ ని ఉపయోగిస్తాం. మరి ఈ సింపుల్ స్ట్రక్చర్ ని మనము కరెక్ట్ గా ఫ్రేమ్ చేయాలి అంటే మనకు రకరకాల సబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవాలి, రకరకాల వర్బ్స్ గురించి నేర్చుకోవాలి, అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో వాటన్నిటి గురించి మనము 1 by 1 డీటెయిల్డ్ గా అర్థం చేసుకుందాం. సో దానికంటే ముందు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో మనము చిన్న చిన్న గ్రామటికల్ పంక్చుయేషన్ మార్క్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్ us do that. Yes, I'm so sorry. Fine. So yeah, సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు మనము సర్టన్ పంక్చుయేషన్ మార్క్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో పంక్చుయేషన్ మార్క్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫుల్ స్టాప్ కామానే కదా ఏముంది దానిలో అనుకోవడానికి లేదు. సో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ లో మాత్రమే కాదు, ఓరల్ కమ్యూనికేషన్ లో కూడా ఈ పంక్చుయేషన్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో అవి ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో పంక్చుయేషన్స్ లో మనకు ఒక 4 పంక్చుయేషన్స్ చాలా ఇంపార్టెంట్ పంక్చుయేషన్స్ ఉంటాయి. వాటిని గురించి ఒకసారి చూద్దాము. సో లైక్ ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 punctuations that we use and which also plays a crucial role in sentence formation. So sentence formation లో మనకు ఈ 4 చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈజీ టు హార్డ్ వెళ్దాము. ఈ ఫస్ట్ వన్ క్వశ్చన్ మార్క్ చూద్దాం. సో పేరులోనే ఉంది క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్. దేనికోసం వాడతాము? ప్రశ్నల చివరన వాడితే సరిపోతుంది. ఓకే, సో విచ్ వి ఆల్రెడీ న్యూ, మనకు ఆల్రెడీ తెలిసిందే. సో క్వశ్చన్ మార్క్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఈస్ యూజ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ క్వశ్చన్. ఒక క్వశ్చన్ చివర్లో మనం వాడతాం. సో మళ్ళీ ఇక్కడ మనకు ఒక డౌట్ రేస్ అవుతుంది, మరి క్వశ్చన్ అంటే ఏంటి, క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి, అవన్నీ మనం తర్వాత క్లాసెస్ లో నేర్చుకుంటాం. యూ నాట్ వరీ అబౌట్ ఇట్, దాని గురించి మనం ఇప్పుడే వరీ అవ్వాల్సిన పని లేదు. బట్ జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం అంతే. ఓకే, క్వశ్చన్ మార్క్ అనేది క్వశ్చన్ చివర్లో వాడతాము. అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ ని తెలుగులో ఆశ్చర్యార్థకం అంటారు. ఓకే, సో ఆశ్చర్యార్థకం అని తెలుగులో అంటారు. సో ఆశ్చర్యార్థకం ఎప్పుడు వాడాలి? మరి ఆశ్చర్యాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు వాడితే సరిపోతుంది. ఆశ్చర్యాన్ని, సడన్ ఫీలింగ్స్ ని, లైక్ వావ్, హురే, వావ్, అలా, ఇలాంటి ఉన్నప్పుడు మనము ఈ ఆశ్చర్యార్థకాన్ని ఉపయోగిస్తాం. ఓకే, తర్వాత ఫుల్ స్టాప్.
సో ఫుల్ స్టాప్ ఈస్ యూజ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఫుల్ స్టాప్ అనేది ఒక సెంటెన్స్ చివర్లో మనము ఉపయోగించడం జరుగుతుంది. సెంటెన్స్ యొక్క చివర్లో మనము దీన్ని వాడతాం. సో we mean that the sentence has ended. Sentence అనేది ఎండ్ అయిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఫుల్ స్టాప్ అని. So now let us discuss the most important thing, that is comma. కామా అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో కామా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వెన్ యూ వాంట్ టు గివ్ అ పాజ్, స్టాప్ కాదు పాజ్, పాజ్ ఇవ్వాలనుకున్నప్పుడు మనము ఈ కామా యూజ్ చేస్తాం. ఓన్లీ పాజ్, పాజ్ ఇవ్వాలనుకున్నప్పుడు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్, నేను ఇక్కడ సెంటెన్స్ ఎండ్ చేయాలి. ఐ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్, కామా చెప్తున్నాను. ఐ మీన్ ఐఎమ్ గివింగ్ యూ పాజ్ హియర్. I wanted to tell you today, I wanted to tell you about. Today తర్వాత నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను చూడండి, ఆ గ్యాప్ లోనే నేను కామా యూజ్ చేయాల్సి వస్తుంది. Today I wanted to explain you about grammar. So comma is used to give a pause. I'll tell you one small example. ఒక చిన్న ఎగ్జాంపుల్. విరామం కదా మ్యామ్, విరామం. విరామము, I don't know the exact Telugu word. It is like give a pause. Pause. Yeah, it can be like విరామం అని చెప్పడానికి మనం పాజ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఒక వీడియో చూసి మనం స్టాప్ చేస్తే పాజ్. yes, కంప్లీట్ గా ఎండ్ అయిపోతే స్టాప్, కంప్లీట్ గా ఎండ్ అయిపోలేదు, జస్ట్ గివింగ్ ఎ పాజ్ అంటే సంథింగ్ టు కంటిన్యూ, ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా ఉంది చెప్పడానికి అన్నప్పుడు. ఓకే, ఒక చిన్న ఈ కామా యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము, సో దట్ వి అండర్స్టాండ్ క్లియర్లీ అబౌట్ దిస్ కామా. For example, I like ice cream. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. Right? Is this sentence correct? Yes. Yes, ma'am. Correct or wrong? Yes. నాకు కుకింగ్ అంటే ఇష్టం. Correct, ma'am. I like cooking. That is correct. నాకు నా ఫ్యామిలీ అంటే ఇష్టం. I like my family. I like family. I like my ఫ్యామిలీ. నాకు వండడము మరియు నా ఫ్యామిలీ అంటే ఇష్టం. I like cooking and my family. Cooking and I like my Family. I like cooking and my family. నాకు కుకింగ్ అంటే ఇష్టము మరియు నా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం. సో నెక్స్ట్, నాకు నా డాగ్ అంటే ఇష్టం. I like my dad. I like my dog. డాగ్, నాకు నా డాగ్ అంటే ఇష్టం. ఇప్పుడు నాకు కుకింగ్ అంటే ఇష్టము, నా ఫ్యామిలీ అంటే ఇష్టము, మళ్ళీ నాకు నా డాగ్ అంటే కూడా ఇష్టం. I like my cooking and my family. My dog. And my dog. My dog. మై బదులు dog. సో నేను ఇక్కడ నాకు ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి ఒకటి కుకింగ్ అన్నాను, ఒకటి అండ్ మై ఫ్యామిలీ అన్నాను. కానీ ఇప్పుడు మూడు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఐ లైక్ కుకింగ్, మై ఫ్యామిలీ అండ్ మై డాగ్. ఈ సెంటెన్స్ లో ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి చెప్పండి? cooking ఇష్టం, మా ఫ్యామిలీ ఇష్టం, వండటం, ఫ్యామిలీ అంటే ఇష్టం, పెట్ అంటే ఇష్టం. ఎప్పుడు వస్తుందో తెలుసా మీరు చెప్పిన మీనింగ్? మరి ఇక్కడ కామా పెట్టకపోతే మీనింగ్ ఏమవుతుంది? నాకు నాకు నా ఫ్యామిలీని వండడము అంటే ఇష్టం అనే అర్థం వచ్చేసింది. చూడండి, చూసారా? కామా పెడితే ఏం మీనింగ్ వస్తుంది, కామా తీసేస్తే ఏం మీనింగ్ వస్తుందో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి ఈ కామా అనేది. సో కామాతో మనము చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ కామా. సో ఇక్కడ మీరు ఇంకొకటి అనుకోవచ్చు, కామా అనేది రిటర్న్ కమ్యూనికేషన్ లోనే కదా, రాస్తున్నప్పుడే మనకు కామా కనిపిస్తుంది కదా, సో రాసే వాళ్ళకి అది అవసరం లేదు, నేనేం రాస్తాడో ఏదో నేను మాట్లాడతాను అనుకోవడానికి లేదు. మాట్లాడుతున్నప్పుడు కూడా కామా అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను దీన్ని కామా ఉంటే ఎలా మాట్లాడతానో, కామా లేకపోతే ఎలా మాట్లాడతానో చూడండి. ఓకే, సో కామా లేదు కదా ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని ఎలా చదువుతాను? ఐ లైక్ కుకింగ్ మై ఫ్యామిలీ అండ్ మై డాగ్. నాకు నా ఫ్యామిలీని నా కుక్కను వంట చేయడం అంటే నాకు ఇష్టం అనే మీనింగ్ వస్తుంది. అదే నేను పాజ్ ఇస్తే ఐ లైక్ కుకింగ్ మై ఫ్యామిలీ అండ్ మై డాగ్. సో పాజ్,
పాజ్ ఇవ్వడం అనేది, ఓరల్ గా మాట్లాడుతున్నప్పుడు పాజ్ ఇవ్వడం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. రిటర్న్ కమ్యూనికేషన్ లోనైతే కామా ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు మనము నాట్ జస్ట్ ద స్ట్రక్చర్, జస్ట్ మనం ఈ యొక్క సింపుల్ స్ట్రక్చర్ ని నేర్చుకుంటే సరిపోదు, ఆ స్ట్రక్చర్ తో పాటు సర్టన్ పంక్చువేషన్స్ ని కూడా మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ పంక్చువేషన్స్ గురించి ఒక చిన్న ఐడియా అనేది వచ్చింది కదా అందరికీ కూడా. Yes, ma'am. Yes, ma'am. సో నెవర్ నెగ్లెక్ట్ పంక్చువేషన్స్. సో పంక్చువేషన్స్ ఏముంది అని నెగ్లెక్ట్ చేయకుండా దానిని కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది చేస్తుంటారు. గాట్ ఇట్? Yes, ma'am. సో నౌ లెట్ us discuss the structure of a sentence. ఇప్పుడు మనము స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాము. సో వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్? Subject plus verb plus object. Subject verb plus object. Yes. So now let us discuss one by one. So what is meant by subject? Subject అంటే ఏంటి? Subject అంటే అక్కడ Names. Doer of an action. Yes. Doer of పని చేసేవాళ్ళు సబ్జెక్ట్ అంటారు. Absolutely. Very good. Superb. So కోమలి గారు ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఐవి యూజ్ హీ షీట్ అని, అండ్ ఎవరో డెఫినేషన్ కూడా చెప్పారు. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ దాట్. సో సబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ డూవర్ ఆఫ్ అన్ యాక్షన్. సబ్జెక్ట్ అంటే పని ఎవరైతే చేస్తారో వారిని మనము సబ్జెక్ట్ అని అంటాం. సో పని చేసేవారు ఎవరైనా అయి ఉండొచ్చు, మనుషులు మాత్రమే. Yes, a bird is flying. So bird అనేది కూడా మనకి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్ అంటే బ్లైండ్ గా మనము ఐవి యూజ్ హీ షీట్ మాత్రమే అనుకోకూడదు. a subject can be anything. లివింగ్ థింగ్స్ మాత్రమే కాదు, నాన్ లివింగ్ థింగ్స్ కూడా పనులు చేస్తాయి. ద ఫ్యాన్ ఈజ్ స్పిన్నింగ్. ఫ్యాన్ తిరుగుతూ ఉంది, మరి ఫ్యాన్ కూడా పనిచేస్తుంది కదా. మై మొబైల్ ఈజ్ వర్కింగ్ వెల్. నా మొబైల్ బాగా పనిచేస్తుంది, మరి నా మొబైల్ కూడా పనిచేస్తుంది కదా ఇక్కడ. రైట్? సో ఇలా పని ఎవరైతే చేస్తారో వారందరినీ, పని ఎవరైతే చేస్తారో మనుషులు మాత్రమే కాదు వస్తువులైనా సరే, జస్ట్ డూవర్ ఆఫ్ అన్ యాక్షన్ ని మనము సబ్జెక్ట్ అని అంటాం. సో ఆ సబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ డూవర్ ఆఫ్ అన్ యాక్షన్. ఇట్ కెన్ బి లివింగ్ థింగ్, ఇట్ కెన్ బి నాన్ లివింగ్ థింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. ఓకే, దట్ ఈస్ అబౌట్ సబ్జెక్ట్. ఓకే, సో సబ్జెక్ట్ అంటే ఏంటి? పని చేసేవారిని పని చేసేవారిని సబ్జెక్ట్ అని అంటాం, డూవర్ ఆఫ్ అన్ యాక్షన్. సో ఈ డూవర్ ని మిగతా వాటి గురించి కూడా తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుతున్నాము. సో ఇప్పుడు ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ లేకుండా ఒక సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయడము సాధ్యం అవుతుందా? No, ma'am. నేను మీకు కొన్ని సెంటెన్సెస్ చెప్తాను, అవి కరెక్టా రాంగా చెప్పండి. ఓకే, ప్లీజ్ కమ్ హియర్. కరెక్టా తప్పా? Correct, ma'am. Correct, ma'am. ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియో. కరెక్టా రాంగా? Correct, ma'am. Right, ma'am. If Correct, there is ma'am. any background noise from your side, please stay on mute. ఇందులో ఏమైనా తప్పు ఉందా? No, ma'am. సో ఒక సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడము సాధ్యం అవుతుందా? కాదు No, కాదా? అవుతుంది no. So we are able to frame a sentence without a subject. సబ్జెక్ట్ సబ్జెక్ట్ లేకుండా మనం ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రేమ్ చేయొచ్చు. సబ్జెక్ట్ ఇస్ నాట్ మ్యాండేటరీ ఇన్ ఎ సెంటెన్స్. సో ఎప్పుడు ఫ్రేమ్ చేస్తున్నాం మనం సబ్జెక్ట్? జస్ట్ ఫర్ అవేర్నెస్. ఎలాంటి సందర్భాలలోనంటే కమాండ్ చేస్తున్నప్పుడు లేదా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం సాధ్యం అవుతుంది. షట్ అప్ యువర్ మౌత్. సో ఐఎమ్ జస్ట్ ఆర్డరింగ్, కమాండ్ చేస్తున్నాను. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్, ఆర్డర్ చేస్తున్నాను. సో ఆర్డర్ చేస్తున్నప్పుడు, రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం సాధ్యం అవుతుంది. సో డూవర్ ఇస్ నాట్ సో ఇంపార్టెంట్ ఇన్ ఎ సెంటెన్స్. గాట్ ఇట్? Yes, ma'am. Subject is nothing but doer of an action, and there is possibility to frame a sentence without a subject. Subject lekunda manamu sentence anedi frame cheyadamu సాధ్యం అవుతుంది. Shall we move forward? Yes, ma'am. Okay, so next verb. So verb గురించి కూడా మీరు దాదాపుగా వినే ఉంటారు, వాడే ఉంటారు, రైట్? What is the verb?
ఎనీ ఐడియా? యాక్షన్ గురించి ఎగ్జాక్ట్లీ యాక్షన్ గురించి తెలియజేసేదాన్ని మనము వర్బ్ అంటాం. యాక్షన్ అంటే ఏంటి? చిరంజీవి బాలకృష్ణ చేసేది యాక్షనా? నో మ్యామ్. ప్లేయింగ్, రీడింగ్, రైటింగ్, ప్లేయింగ్, రీడింగ్, కమింగ్, గోయింగ్, కమ్, గో, ప్లే, వాచింగ్, వాచింగ్, వాచ్డ్, ఇవన్నీ కూడా పనులు. సో పనుల గురించి, వర్క్ గురించి, యాక్షన్ గురించి తెలియజేసేటువంటి ప్రతి పదాన్ని కూడా మనము వర్బ్ అంటాం. ఓకే, సో let us discuss the next one also. Object. So what is an object? Receiver of an action. Receiver of an action. Very good, absolutely correct. Object is nothing but receiver of an action. Object receive the action. Yes, which receives the action. I ate an apple. నేను యాపిల్ ని తిన్నాను. ఎవరు తిన్నారు? నేను. సో ఐఎమ్ ద డూయర్, ఐఎమ్ ద సబ్జెక్ట్. ఏం చేశాను? తిన్నాను. సో ఎయిట్ అనేది వర్బ్. ఎవరు రిసీవ్ చేసుకున్నారు మన ఈ తినుట అనే యాక్షన్ ని? యాపిల్ రిసీవ్. అబౌట్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ విచ్ రిసీవ్స్ అన్ యాక్షన్. ఇప్పుడు ఆబ్జెక్ట్ లేకుండా ఒక సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయడము సాధ్యం అవుతుందా? Object. ఆబ్జెక్ట్ లేకుండా ఒక సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయడం అవుతుందా? ఐ యామ్ లిసనింగ్. కరెక్టేనా? ఐ యామ్ లిసనింగ్. కరెక్ట్ మ్యామ్. కరెక్ట్ కదా? సో మరి ఆబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం సాధ్యం అవుతుందా? Yes. Yes, definitely. సో ఆబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం సాధ్యం అవుతుంది. సబ్జెక్ట్ లేకుండా కూడా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం సాధ్యం అవుతుంది. మరి వర్బ్ లేకుండా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం సాధ్యం అవుతుందా? మీకు ఒక 10 రోజులు టైం ఇస్తాను. ఒక వర్బ్ లేకుండా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి చెప్తారా నాకు? ఓకే, సో ఆల్వేస్ రిమెంబర్ దాట్ దేర్ ఇస్ నో సెంటెన్స్ వితౌట్ ఏ వర్బ్. ఒక మనిషికి హార్ట్ లేకుండా బతకలేం కదా. The same way, verb is treated as heart of a sentence. Okay, verb అనేది మనము heart లాగా ట్రీట్ చేస్తాము. So without a verb there is no sentence. Subject లేకుండాను మనం sentences ని ఫ్రేమ్ చేస్తాము. Object లేకుండాను sentences ని ఫ్రేమ్ చేస్తాము. కానీ ఒక verb అనేది లేకుండా మనము ఒక సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయడము సాధ్యము కాదు. Got it? Yes, ma'am. So, I would like to give you a small summary. Just please listen. So subject is doer of an action. So ఎవరు పని చేస్తే వాళ్ళని doer అంటాం. I, we, you, he, she, birds, animals, children, it, this, that, ఇవన్నీ కూడా పనులు చేస్తాం. తర్వాత verb. Verb is nothing but which is an action. పనిని గురించి తెలియజేసేది. Come, go, went, eat, ate, eaten, is, are, was, will be, ఇవన్నీ కూడా మనకు verbs అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ విచ్ రిసీవ్స్ అన్ యాక్షన్. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ కి మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సెంటెన్స్ ఫార్మేషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ఎ సెంటెన్స్. సెంటెన్స్ లో మనం దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. సో వీ కెనాట్ గివ్ సర్టన్ ఎగ్జాంపుల్స్ టు దిస్ ఆబ్జెక్ట్. So this is the simple structure of a sentence that we use to frame a sentence in English. Got it, all of you? Yes, ma'am. Yes, ma'am. So ఇప్పుడు this is the basic structure that we must know. And ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ వర్బ్ ఉంది కదా, ఈ వర్బ్ ని మనము ప్రాపర్ గా యూజ్ చేయాలంటే మనము గ్రామర్ పరంగా కొన్ని సర్టన్ రూల్స్ అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో గ్రామర్ పరంగా మనము ఈ రకరకాల సబ్జెక్టుల గురించి అర్థం చేసుకుంటేనే ఈ సబ్జెక్ట్ ని వర్బ్ ని కరెక్ట్ గా మనం యూజ్ చేయగలుగుతాం. దానినే మనము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాము. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ని మనము కరెక్ట్ గా ఫాలో అవ్వాలి అంటే, సబ్జెక్ట్ వర్బ్ రూల్ ని మనము కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే మనకు సబ్జెక్ట్లలో 3 రకాలు ఉంటాయి. వాటి గురించి మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ లైక్ కంప్లీట్లీ రిలేటెడ్ టు గ్రామర్ అని చెప్పొచ్చు. దిస్ నాట్ లైక్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఇంగ్లీష్ గ్రామర్. సో బేసికల్లీ వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఎనీ ఐడియా? 3 రకాల సబ్జెక్ట్స్ గురించి ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? First person, second person, third person. Exactly. So we have 3 types of persons. Those are first person, second person,
అండ్ థర్డ్ పర్సన్. మరి ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. వెరీ గుడ్. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ. yes, correct. So first person is nothing but speaker. Speaker ని మనము ఫస్ట్ పర్సన్ అంటాం. సో స్పీకర్ అంటే ఇక్కడ లోక్సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్ కాదు, మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని స్పీకర్ అంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మాట్లాడుతున్నాను, మరి నా గురించి నేను ఏమైనా ఎక్స్ప్రెస్ చెయ్యాలి అంటే నేను ఐ అనే పదం వాడతానా, మౌనిక అనే పేరు వాడతానా? వస్తుంది. సో ఇఫ్ ఐ వాంట్ టు టాక్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్, నా గురించి నేను ఏమైనా మాట్లాడాలి అంటే నా పేరు నేను వాడను, ఖచ్చితంగా నేను ఐ అని మాత్రమే వాడతాను. సో స్పీకర్ తనను తాను రిప్రజెంట్ చేసుకోవడానికి యూజ్ చేసే ఏకైక పదం ఏంటి, ఐ. అండ్ ఫర్ సపోజ్ ఆ స్పీకర్ తాను చేసినటువంటి పనిలో తాను మాత్రమే కాకుండా ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, అప్పుడు ఇంకొక పదం వస్తుంది. సో ఫస్ట్ పర్సన్ లో ఐ వి తప్ప వేరే ఇంకేది కూడా ఉండదు. ఐ అండ్ వి మాత్రమే ఉంటుంది. ఐ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ పర్సన్, వి ఈజ్ నోన్ యాజ్ సెకండ్ పర్సన్. ఐఎమ్ సారీ, ఐ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్. స్పీకర్ ని మనము ఫస్ట్ పర్సన్ అంటాము. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ని ఐ అంటాము, అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ని వి అని అంటాము. దిస్ ఇస్ ఫిక్స్డ్. ఇందులో ఎటువంటి మార్పు కూడా ఉండదు. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఇస్ నోన్ యాజ్ వి. ఓకే, సో నౌ లెట్ us go to the second person. So second person is listener. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా మాటలు ఎవరు వింటున్నారు, మీరు నా మాటలు వింటున్నారు. సో మనకి తెలుగులోనైతే నువ్వు, మీరు అని మనకు ఇంగ్లీష్ లో ఏకైక పదం ఉంది, దట్ ఈస్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనం ఒకటే వర్డ్ యూజ్ చేస్తాము, దట్ ఈస్ యు. ఇది కూడా ఫిక్స్డ్, యు తప్ప ఇంకా వేరే ఏది కూడా ఉండదు. మీ గురించి నేను ఏదైనా మాట్లాడాలి అంటే యు అనే వాడతాను. మీ పేరు చెప్తే అది మీ గురించి మాట్లాడినట్టు అవ్వదు, ఇంకెవరి గురించో మాట్లాడినట్టు అవుతుంది. సో మీ గురించి మీరు అందంగా ఉన్నారు, మీరు క్లాస్ వింటున్నారు, మీరు ఫోన్ చూస్తున్నారు, మీరు భోజనం చేస్తున్నారు, మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అని నేను మీ గురించి ఏం చెప్పాలి అన్నా మీరు 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 అనే వాడతారు. సో యు అనే పదం మాత్రమే ఉంటుంది మనకి సెకండ్ పర్సన్ లో, వేరే ఇంకే వర్డ్ కూడా ఉండదు. గాట్ ఇట్? So that is about second person. So now let us move to the third person. So third person, apart from first person and second person. First person కాదు, second person కాదు, someone else. ఆ ఇంకెవరినో మనము థర్డ్ పర్సన్ అంటాం. ఓకే, apart from first person and second person. Apart from first person and second person, someone else ని మనము థర్డ్ పర్సన్ అంటాం. అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ సమ్వన్ ఎల్స్ ని థర్డ్ పర్సన్ అంటాము. ఆ సమ్వన్ ఎల్స్ ఒక్కరే అయితే థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటాం. ఆ సమ్వన్ ఎల్స్ ఒకరికంటే ఎక్కువ అయితే థర్డ్ పర్సన్ ప్లూరల్ అని అంటాం. ఆ సమ్వన్ ఎల్స్ ఒక్కరే అయితే థర్డ్ పర్సన్ సింగులర్, ఆ సమ్వన్ ఎల్స్ ఒకరికంటే ఎక్కువ అయితే థర్డ్ పర్సన్ ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అతను ఉన్నాడు, సో అతని గురించి నేను మాట్లాడాలి. హీ అంటాను, ఏదైనా పేరు వాడతాము. గర్ల్ అంటాము, లేదా స్టూడెంట్ అనుకోండి స్టూడెంట్ అంటాము, ఫ్యాన్ అయితే ఫ్యాన్ అంటాము. సో ఇలా చెప్పుకుంటూ పోతే దెర్ ఇస్ నో end, ఇంకా end అంటూ ఉండదు. So there is like apart from I, we, you, remaining everything is known as first person. Sorry, remaining everything is known as third person, and if it is singular, it is third person singular. Singular కాకుండా అది ఒకరికంటే ఎక్కువ అయితే వాటిని మనము థర్డ్ పర్సన్ ప్లూరల్స్ అంటాము. స్టూడెంట్స్, చిల్డ్రన్, ఇలాంటి పదాలు. ఓకే, స్టూడెంట్స్, చిల్డ్రన్, ఫ్యాన్స్, birds, animals.
So all those are known as third person plurals. Got it? Yes, ma'am. Yes, ma'am. So this is about different types of subjects. మరి ఈ సబ్జెక్ట్స్ లో మేజర్ రోల్ ఎవరు ప్లే చేస్తారంటే థర్డ్ పర్సన్. మనకున్న లాజిక్ అంతా ఈ థర్డ్ పర్సన్ దగ్గరే ఉంటుంది. మనం కాన్సన్ట్రేట్ లైక్ మన మైండ్ మనం ఉపయోగించాల్సిందంతా కూడా ఈ థర్డ్ పర్సన్ దగ్గరే ఉంటుంది. సో థర్డ్ పర్సన్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. దేనికోసం? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కి. ఓకే, సబ్జెక్ట్ కి వర్బ్ కి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంది కదా, ఆ అగ్రిమెంట్ మనకి ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ పైన మనకు ఉంటుంది. సో ఇక్కడ మనకు బేసిక్ గా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కి మనకు బేసిక్ గా తెలిసినటువంటి రూల్ ఏంటి అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ లో ఉంటుంది. రైట్? ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ గురించి అర్థమైంది కదా అందరికి? Yes, ma'am. Yes, ma'am. Yes, madam. Yes, ma'am. I'll just ask you what is what. మీరు దానికి ఏంటి అనేది చెప్పాలి. ఓకే, స్క్రీన్ పైన ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్పినా పర్వాలేదు. ఫస్ట్ పర్సన్ సింగులర్, I. ఫస్ట్ పర్సన్ ప్లూరల్, We. సెకండ్ పర్సన్, You. థర్డ్ పర్సన్ సింగులర్. You. He. She. అయిపోయింది అప్పటికి ఎనర్జీ. కనీసం అక్కడ ఉన్నవైనా చదవచ్చుగా. He, she, it. ఓకే, ప్లూరల్. They. Children, fans, animals. Well, thank you so much. Thank you so much for cooperation and thank you so much for following the instruction. So this is how different types of subject work. So subject, first person, second person and third. So now let us discuss subject verb agreement గురించి మనము మాట్లాడుకుందాం. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో మనకి కొన్ని చిన్న చిన్న రూల్స్ ఉంటాయి, మనకి బాగా తెలిసినటువంటివే. సో అందులో కొన్ని రూల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రూల్ ఏంటి అంటే సబ్జెక్ట్ సింగులర్ అనుకోండి, వర్బ్ ప్లూరల్ ఉంటుంది. అతను ఒక అబ్బాయి, అతను అంటే సింగులర్ కాబట్టి నేను ఈజ్ వాడతాను. హీ ఈజ్ అ బాయ్ అని చెప్తాను. అతను పాట పాడుతున్నాడు, హీ ఈజ్ వెరీ కామన్ థింగ్, మనకు ఆల్రెడీ తెలిసింది. అలానే ఇంకొక రూల్ చూద్దాము. సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వర్బ్ ప్లూరల్ లో ఉంటుంది. దే ఆర్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్. దే ఆర్ డాన్సింగ్, వాళ్ళు డాన్స్ చేస్తారు కూడా మనకు తెలిసింది. These two rules మనకు ఆల్రెడీ తెలిసింది. Now let us discuss the next rule, that is third rule. When two subjects are joined by and. ఎప్పుడైతే ఒక రెండు సబ్జెక్ట్లని and తో కలిపాము అనుకోండి, అప్పుడు అది ప్లూరల్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కోమలి అండ్ శ్రీదేవి. కోమలి అనేది ఒక సింగిల్ వర్డ్, శ్రీదేవి అనేది మరొక సింగిల్ నౌన్, మరొక సింగిల్ సబ్జెక్ట్. మరి నేను ఈ రెండింటిని దేంతో కలిపాను? అండ్ తో కలిపాను. అండ్ తో కలిపినప్పుడు ఈ రెండింటిని అండ్ తో కలిపినప్పుడు మరి ఇది ఏమవుతుంది? సింగులర్ అవుతుందా, ప్లూరల్ అవుతుందా? ప్లూరల్ అవుతుంది. సో అండ్ తో కలిపినప్పుడు నేను ప్లూరల్ వర్బ్ ని యూజ్ చేయాలి. ఇది మనము గమనించాల్సినటువంటి విషయం. ఇది కూడా తెలుసు అనుకోవచ్చు చాలా మంది, బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్. సో కోమలి అండ్ శ్రీదేవి ఆర్ classmates. Ravi and Rani are my friends. Dogs and cats make noise. సో ఇది మనం అబ్జర్వ్ చేయవలసినటువంటి విషయం. థర్డ్ రూల్ అర్థమైంది కదా అందరికి? ఎప్పుడైతే రెండు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ని, రెండు సింగులర్ సబ్జెక్ట్స్ ని అండ్ తో జోడిస్తే అది ప్లూరల్ వర్బ్ మనం వాడాలి. ఇప్పుడు ఇంకొక రూల్ గురించి మాట్లాడుకుందాం. ఇంకొక రూల్ ఏంటి అంటే రెండు సింగులర్ సబ్జెక్ట్స్ ని ఆరుతో జోడిస్తే ఏం చెయ్యాలి మరి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు కోమలి ఉంది, శ్రీదేవి ఉంది. సో కోమలి ఆర్ శ్రీదేవి షుడ్ రీడ్ అని నేను అన్నాను అనుకోండి. ఓకే, నేను ఏమంటున్నాను? కోమలి ఆర్ శ్రీదేవి అంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? ఇద్దరిలో ఒకరి గురించి మాట్లాడుతున్నాను అర్థం. సో అప్పుడు నేను యూజ్ చేయాల్సిన వర్బ్ అనేది
సింగులర్ ఉండాలి. ఓకే, ఏమవుతుంది? సింగులర్ అవుతుంది. సో కోమలి ఆర్ శ్రీదేవి ఈజ్ కమింగ్ టు ద క్లాస్ అని చెప్తారు. కోమలి ఆర్ శ్రీదేవి ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్తారు. గాట్ ఇట్? సో ఇది ఈ ఫోర్త్ రూల్ కూడా పెద్దగా కన్ఫ్యూజన్ ఏమీ లేదు, చాలా సింపుల్ గానే ఉంది. ఇంకొక రూల్ గురించి మాట్లాడు. ఇప్పుడు ఒక సింగులర్ ని అండ్ తో జోడిస్తే ప్లూరల్ అయిపోతుంది. సింగులర్ ని ఆర్ తో జోడిస్తే సింగులర్ అయిపోయింది. మరి ఒక సింగులర్ ని ఒక ప్లూరల్ ని జోడిస్తే ఏంటి పరిస్థితి? మరి ఏం వాడాలి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఒక సింగులర్ ని ప్లూరల్ ని చూద్దాం. రాము అండ్ హిస్ ఫ్రెండ్స్. రాము ఆర్ హిస్ ఫ్రెండ్స్. రాము ఆర్ హిస్ ఫ్రెండ్స్. మరి ఆర్ తో జోడించినప్పుడు ఏమవ్వాలి? సింగులర్ అవ్వాలి కదా మనం ఫోర్త్ రూల్ ప్రకారం. రైట్? ఫోర్త్ రూల్ ప్రకారము ఆర్ తో జోడిస్తే సింగులర్ అవ్వాలి. కానీ అది అన్నింటికి వర్తించదు. ఈ యొక్క ఎగ్జాంపుల్ చూడండి. సింగులర్ ని ప్లూరల్ కి ఆర్ తో కలుపుతున్నాం. రాము ఆర్ హిస్ ఫ్రెండ్స్ అన్నప్పుడు మరి రాము సింగులర్, మరి ఫ్రెండ్స్ ప్లూరల్ కదా. మరి అప్పుడు నేను ఏం వాడాలి అనేది, వర్బ్కి ఎవరు దగ్గరగా ఉంటారు? రాము దగ్గరగా ఉంటుందా, ఫ్రెండ్స్ దగ్గరగా ఉంటాడా? ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్ సింగులరా ప్లూరలా? ప్లూరల్. మనము ప్లూరల్ చూస్ చేసుకోవాలి. రాము ఆర్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టు ద పార్టీ. ఓకే, రాము ఆర్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టు ద పార్టీ. ఇప్పుడు నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హిస్ ఫ్రెండ్స్ ఆర్ రాము డాష్ కమింగ్ టు ద పార్టీ. వెరీ గుడ్. ఎందుకంటే నియరెస్ట్ సబ్జెక్ట్ ఏంటి? రాము. రాము సింగులర్ కదా, అందుకని ఈజ్ అనేది మనం ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద సింపుల్ థింగ్ దట్ వి మస్ట్ అండర్స్టాండ్. ఓకే, అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఓకే మ్యామ్. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, సింగులర్ ఉంటే ఈజ్ వస్తుంది, ప్లూరల్ ఉంటే ఆర్ వస్తుంది. నో కన్ఫ్యూజన్. రెండింటిని అండ్ తో జోడిస్తే ప్లూరల్ వచ్చేస్తుంది, ఇక్కడ కూడా నో కన్ఫ్యూజన్. రెండు సింగులర్ ని ఆర్ తో జోడిస్తే సింగులర్ వచ్చేస్తుంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఒకటి సింగులర్ ఒకటి ప్లూరల్ ఉన్నప్పుడు సెకండ్ ఏదైతే వాడతామో, సెకండ్ సింగులర్ అయితే ఈజ్ వాడాలి, సెకండ్ ప్లూరల్ అయితే ఆర్ వాడాలి. గాట్ ఇట్? అండర్స్టూడ్? దిస్ ఇస్ వన్ రూల్. ఇంకొక రూల్ ఏంటి అంటే, కొన్ని నౌన్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు లైక్ స్టూడెంట్ అన్నాము, చైల్డ్ అన్నాము, మనం కొన్ని పేర్లు చూసాం కదా ఇక్కడ. స్టూడెంట్, గర్ల్, ఫ్యాన్, ఇలాంటి కొన్ని పేర్లని చూసాం. సో ఈ పేర్లని ముందర మనం కొన్ని వర్డ్స్ వాడతాం. ఎలాంటి వర్డ్స్ అంటే ఈచ్ గర్ల్, ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ వన్, ఎవ్రీబడి, సమ్ వన్, ఎనీబడి, ఇలాంటి పదాలు ఉన్నాయి. మరి ఇలాంటి పదాలకి వర్బ్ ఏం వాడాలి? మరి ఎవ్రీబడి అంటే సింగులరా ప్లూరలా చెప్పండి? సింగులర్. వెరీ గుడ్, సింగులర్. సో ఈ పదాలన్నిటినీ కూడా మనము సింగులర్ గా ట్రీట్ చేయాలి. ఈచ్, ఎవ్రీ, ఎవ్రీవన్, ఎవ్రీబడి, సంబడి, ఎనీబడి, నోబడి, వీటన్నింటినీ కూడా మనము సింగులర్ అనే అంటాము. సో ఈ సింగులర్ వర్బ్స్ తో మరి ఏం వాడాలి? మరి సింగులర్ వర్బ్ ఉంటే, సారీ, సింగులర్ సబ్జెక్ట్ ఏం పెడతాము? సింగులర్ వర్బ్ అయినటువంటి ఈజ్ వాడాలి. సో ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ అ నోట్బుక్. ఈచ్ చైల్డ్, ఈచ్ స్టూడెంట్ is absent to the class. Somebody is calling me. Anybody knows the answer? Everybody is happy. Everybody is confused. So ila everybody, somebody, nobody, ఇవన్నీ కూడా మనకు సింగులర్స్ ఏ అవుతాయి. సో వీటన్నిటిని యూజ్ చేస్తున్నప్పుడు ఈజ్ ఏ వాడాలి. దిస్ ఇస్ ద నెక్స్ట్ రూల్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? Yes, ma'am. సూపర్. సో ఇలా మనకు సర్టన్ రూల్స్ అనేవి ఉంటాయి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే అన్కౌంటబుల్ నౌన్స్. ఇప్పుడు సింగులరా ప్లూరలా? ఓకే ఫైన్. మరి కొన్ని సింగులర్ కాదు, ప్లూరల్ కాదు. మిల్క్ సింగులరా ప్లూరలా?
ప్లూరలా సింగులర్ కాదా? అన్కౌంటబుల్. అది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. మనం 1, 2 అని మనం లెక్కించలేము. మిల్క్, వాటర్, రైస్, షుగర్, ఎయిర్ ఎయిర్, ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్, వీటన్నిటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. కౌంట్ చేయగలుగుతామా? సాయిల్, మిల్క్, వాటర్, ఎయిర్, సాయిల్, షుగర్, శాండ్ కౌంట్ చేయలేదు. సో వీటన్నిటిని ఏమంటాం మనము? అన్కౌంటబుల్ నౌన్స్. సో ఈ అన్కౌంటబుల్ నౌన్స్ అన్ని కూడా సింగులర్ వర్బ్ తీసుకుంటుంది. ఓకే, వీటన్నిటికి కూడా మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. గాట్ ఇట్? ఇంకొక చిన్న రూల్ ఏంటి అంటే, లాస్ట్ రూల్ ఏంటి అంటే కలెక్టివ్ నౌన్. ఎస్, కలెక్టివ్ నౌన్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ అంటే కుటుంబ సభ్యులందరినీ కలిపి ఫ్యామిలీ అని అంటాం. సో ఫ్యామిలీ అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఒక క్లాస్ లో ఉన్న పిల్లలందరినీ కలిపి క్లాస్ అని అంటాం, రైట్? సెకండ్ క్లాస్ 2, క్లాస్ 3 అని ఎవరిని అంటాము? ఒక ఇండివిజువల్ వ్యక్తిని కాదు కదా, ఆ క్లాస్ లో ఉన్న అందరు స్టూడెంట్స్ ని కలిపి క్లాస్ అంటాం. ఒక జట్టు, ఒక టీమ్, ప్లేయర్స్ అందరినీ కలిపి టీమ్ అని అంటాం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, క్రౌడ్ అంటాం. సో ఇలా క్రౌడ్, టీమ్, ఫ్యామిలీ, కమిటీ, క్లాస్, హర్డ్, క్యాటిల్, వీటిని కలెక్టివ్ నౌన్స్ అంటాము. ఈ కలెక్టివ్ నౌన్స్ కూడా సింగులరే అవుతుంది. మై ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్, ఈజే వాడాలి. గాట్ ఇట్? సో దీస్ ఆర్ సర్టన్ రూల్స్ దట్ వి మస్ట్ అండర్స్టాండ్ వెన్ వి ఆర్ యూజింగ్ దిస్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ ని వాడుతూ ఉన్నప్పుడు మనం ఈ రూల్స్ అన్నిటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వీటినే మనము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని అంటాం. అండర్స్టూడ్? So this is about subjects and different types of subject verb agreement. Am I clear? So what did we learn today? So today we discussed difference between an Grammar alphabet rules. and a letter. Okay? ఈ రోజు మనము ఏం మాట్లాడుకున్నాము? ముందుగా ఆల్ఫాబెట్ అంటే ఏంటి, లెటర్ అంటే ఏంటో తెలుసుకున్నాము. 26 అక్షరాల గురించి మాట్లాడుకున్నాము. 5 వొవెల్స్, 21 కాన్సోనెంట్స్ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత ఒక వర్డ్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. గ్రూప్ ఆఫ్ లెటర్స్ విత్ అ ప్రాపర్ మీనింగ్ ఇస్ నోన్ యాజ్ ఎ వర్డ్. తర్వాత సెంటెన్స్ అంటే ఏంటో మాట్లాడుకున్నాము. సెంటెన్స్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ అ ప్రాపర్ మీనింగ్ ఇస్ నోన్ యాజ్ ఎ సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు మనం ఒక 4 పంక్చుయేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ 4 పంక్చుయేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత ఒక సెంటెన్స్ ని మనం కరెక్ట్ గా ఫ్రేమ్ చేయాలి అంటే మనం ఒక సింపుల్ స్ట్రక్చర్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దానినే మనము స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ అంటాము. లైక్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దాని గురించి మాట్లాడుకున్నాము. సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో అనేది మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత రకరకాల సబ్జెక్టుల గురించి మాట్లాడుకున్నాము. దట్ ఈస్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఈ మూడింటి గురించి మనం డిస్కస్ చేసాము. లేటర్ సబ్జెక్ట్లని వర్బ్ ని కలుపుతూ ఉన్నప్పుడు మనం ఒక అగ్రిమెంట్ ఫాలో అవుతాం. లైక్ సబ్జెక్ట్ ఎందులో ఉంటే వర్బ్ ఎందులో ఉండాలి అని తెలియచేసేదే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో దాని గురించి మనం కొన్ని రూల్స్ అనేవి డిస్కస్ చేసాం. సో దిస్ ఈస్ వాట్ వి డిస్కస్డ్ టుడే. ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ టుడేస్ క్లాస్? No, ma'am. Is everything clear? No, ma'am. So I'll share you the document. I'll share you the file. నేను మీకు ఒక ఫైల్ పంపిస్తాను. అందులో ఉన్న ప్రతిదీ కూడా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్స్ ని అబ్జర్వ్ చేయండి. అండ్ లేటర్ నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ని పంపిస్తాను టాస్క్ లో. ఆ టాస్క్ కూడా చేసి ఆన్సర్స్ అనేది గ్రూప్ లో షేర్ చేయాల్సి ఉంటుంది. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? మేడం ఇప్పుడు ఇది రికార్డింగ్ క్లాసెస్ ఎప్పుడు పెడతారు మేడం? అప్లోడ్ అయినట్టున్నాయి కదండి, ఇంకా అవ్వలేదండి. మీకు మెసేజ్ ఏమైనా వచ్చిందా వాట్సాప్ గ్రూప్ లో? మిగతా వేరే ఓకే, రికార్డింగ్స్ అప్లోడ్ అవ్వగానే మీకు వాట్సాప్ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే మేడం.
ఇంకొక డౌట్ మేడం, నేను స్టార్టింగ్ లో వినలేదు, అది మన యాప్ లో ఉంటాయా మేడం? ప్రీవియస్ క్లాసెస్ ఉంటాయా? రికార్డెడ్ వీడియో అనేది ఇంకా అప్లోడ్ అవ్వలేదు. వన్స్ ద రికార్డింగ్ ఈజ్ అప్లోడెడ్ విల్ లెట్ యు నో ఇన్ ద గ్రూప్. రికార్డింగ్ అప్లోడ్ అవ్వగానే మీకు వాట్సాప్ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు చెప్పింటారు కదా మేడం, అనదర్ క్లాసెస్ అవి ఏమి ఉండవా మేడం మనం చూడడానికి? అవి అప్లోడ్ అయ్యే వరకు చూడొచ్చు, మీరు వేరే బ్యాచెస్ లోకి వెళ్ళి చూడొచ్చు. యూ కెన్ చెప్పిన క్లాసెస్ ఉంటాయా మేడం? నేను చెప్పిన క్లాసెస్ ఉంటాయి మేడం డే 3 లో ఉంటాయా మేడం ఈ రోజు చెప్పిన క్లాస్? అది ఖచ్చితంగా ఉండదండి, చెప్పలేము. ఖచ్చితంగా డే 3 లోనే ఉంటుందని చెప్పలేదు. కొంచెం ఇటు అటుగా ఉండొచ్చు, డే 2 లో కానీ డే 4 లో కానీ ఉండొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ బ్యాచ్ ని బట్టి ఉంటుంది అక్కడ. ఓకే, అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? Yes, ma'am. Yes, ma'am. గ్రామర్ పాట మేడం మనం చెప్తున్నది? ఎస్ అండి, గ్రామర్ పార్ట్స్. Still any other questions? No, ma'am. Fine then. Let us meet in the next session. Bye everyone. Take care all of you. Have a peaceful sleep. Good night everyone. Take care. all of you. Thank you, ma'am. Good night, ma'am. Thank you.